స్త్రీలలో అధిక రక్తస్రావాన్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: అశోక, లోధ్ర, గుడూచి, తుమ్మబంక. కావలసిన మూలికలు చూశారు కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. మూలికలన్నీ కూడా చాలా మంచి మంచి మూలికలు, బాగా పనిచేసేటువంటివి. ఒక్కొక్కటే చెప్పుకుంటూ మనం తయారు చేద్దాం. ఈ ఔషధంలో మనం మొట్టమొదట వేసుకున్నటువంటిది ఏంటంటే అశోక. ఈ అశోక అనేది ఏంటంటే గైనకలాజికల్ డిజార్డర్స్, అంటే ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనారోగ్యాలకు కూడా చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది. ఈ చెక్కని, అశోక చెట్టు చెక్కని ఈ ఔషధంగా వాడుకుంటాం. దీన్ని చూర్ణంలాగా చేసేసినటువంటి దాన్ని, మెత్తటి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు విడిగా ఒక బౌల్లో వేసుకోండి. మేము మీకు చూపించడానికి సుమారుగా అశోక చూర్ణాన్ని బౌల్లో వేసుకుంటాం. ఈ మొత్తం చూర్ణాన్ని మనం బౌల్లో వేసేసుకుందామా. తర్వాతది లోధ్ర. దీన్ని లొద్దుగా చెక్క అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా అంటే ఆ చెట్టు, లోధ్ర యొక్క చెట్టు యొక్క బెరడు అనమాట. ఇది కూడా ఏంటంటే గర్భాశయానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడి అధిక రక్తస్రావం లాంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ లోధ్ర చూర్ణం కూడా 25 గ్రాములు తీసుకోండి. మనం ఇందాక అశోక చూర్ణం ఎంత వేసామో ఈ లోధ్ర చూర్ణం కూడా అంతే వేద్దాం. తర్వాతది గుడూచి. గుడూచి కూడా ఏంటంటే చక్కటి రసాయనం, బాగా పిత్త దోషాన్ని బాగా తగ్గిస్తుంది అనమాట. అంటే ఈ గర్భాశయం నుంచి ఎప్పుడైతే రక్తస్రావం ఎక్కువగా జరుగుతుందో అందులో పిత్త దోషం ఎక్కువైపోయినట్టుగా లెక్కకు వస్తుంది. ఆ పిత్తాన్ని తగ్గించి చలవ చేయడానికి గుడూచినే తిప్పతీగ అని కూడా అంటారు. ఈ తిప్పతీగ చూర్ణాన్ని వాడుకుంటున్నాం. ఇది కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇది కూడా మనం ఇందాక లోధ్రావి ఎంత వేసామో అంతే వేద్దామా. ఇంకా ఆఖరిది మోచరసం అంట. మోచరసం అంటే కొంచెం సామాన్య పరిభాషలో చెప్పేటప్పుడు తుమ్మ బంక అంటారు. అంటే తుమ్మ చెట్టు కాండం మీద బెరడు పైన జిగురు లాంటిది కారుతూ ఉంటుంది కదా, అది గడ్డ కట్టిన తర్వాత ఔషధంగా తీసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. దాన్ని మోచరసం అంటారు. ఈ తుమ్మ బంకకి బ్లీడింగ్ కంట్రోల్ చేసేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది అనమాట. ఈ తుమ్మ బంకను బాగా శుభ్రం చేసుకోవాలి. దాని మీద డస్ట్ అంతా ఏం లేకుండా శుభ్రం చేసేసుకొని మెత్తటి చూర్ణంలాగా చేసి ఈ చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇది కూడా సమానంగా వేద్దాం. ఇప్పుడు ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. చూర్ణాలన్నీ బాగా కలిపేసిన తర్వాత మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, గాజు సీసాలో పోసి చక్కగా భద్రపరచుకోవాలన్నమాట. సో అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి తయారు చేసే ఔషధం ఇదే. రెడీ అయిపోయినట్టే దాని సీసాలో పోసి ఉంచుకొని రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలన్నమాట. డాక్టర్ గారు, మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్పండి. తప్పకుండానమ్మా. ఈ ఔషధానికి ఏంటంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి నీటిలో కలుపుకోవాలన్నమాట. ఒకసారి చూపించుదాం మనం అది. ఓకే. గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో సుమారుగా 3 గ్రాములు అంటే ఈ చెంచా పెద్దదిగా ఉంది కనుక ఒక అర చెంచాడు వేసుకుంటే డోస్ సరిపోతుంది మనకి. ఆ మాత్రం పరిమాణంలో వేసేసి బాగా కలిపేయాలి. అంటే ఇలా కలవలేదు అనిపిస్తే ఏంటంటే కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఉంచితే నెమ్మదిగా కొన్ని పౌడర్లు కలవడానికి టైం తీసుకుంటాయి అవి. ఆ గోరువెచ్చటి నీళ్ళలో వేసి పెట్టేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల ఇలా 3 గ్రాముల చూర్ణాన్ని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటున్నట్టయితే కనుక ఈ అధిక రక్తస్రావం సమస్యను తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు.